రిచర్డ్ బాక్ ఇల్యూజన్స్ అనే బుక్లో ఒక స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీ ఈ విధంగా ఉంటుంది. ఒక ఊరు పక్క నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఆ చుట్టుముట్టున్న గ్రామాల వాళ్ళందరికీ కూడా జీవనాధారం. మంచినీళ్ళకు, తాగడానికి, అన్నిటికీ దానిపైన డిపెండ్ అవుతారు. వ్యవసాయానికి, ఎవ్రీథింగ్. సో ఆ విధంగా ఆ నది అందరికీ ప్రాణదాయినిగా ఉంటుంది. ఆ నది మనుషులకు ఏ విధంగా అయితే జీవనాధారంగా ఉందో ఆ విధంగా అది ఎన్నో ప్రాణులకు, క్రీచర్స్కి కూడా ఆలవాలంగా కొలువై ఉంటుంది. దాని అడుగున ఎన్నో ప్రాణులు బతుకు కొనసాగిస్తూ ఉంటాయి. అయితే అవన్నీ కూడా వాటి యొక్క సహజమైన లైఫ్ స్టైల్ లో బతుకుతుంటాయి. ఆహారాన్ని సంపాదించుకోవడం, మళ్ళీ ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని పట్టుకొని వేలాడుతూ ఉండటం. అయితే వాటిలో ఒక ప్రాణికి, ఒక క్రీచర్కి ఇలా ఎంతకాలం అని పట్టుకొని వేలాడుతూ ఉంటాం. ఈ నది ఇట్లా ఫ్లో అవుతుంది అంటే దీనికి తెలిసి ఉండాలి ఇది ఎక్కడికి వెళ్తుందో అనేది. ఇప్పుడు దాంతోపాటు నేను వెళ్తే నేను ఒక డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఇలా పట్టుకొని బోర్ ఫీల్ అయిపోతున్నా, ఈ బోరింగ్ తోటి చచ్చిపోయేలా ఉన్నా నేను అని చెప్పేసి అని అనుకుంటుంది అది. నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి పక్క వాటితో అంటే, నువ్వు అట్లా చేస్తే 1 minute చచ్చిపోతావు. ఈ ఫ్లో నేను తీసుకెళ్ళి ఏదో ఒక ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి హిట్ చేస్తుంది, నువ్వు అక్కడనే క్రాష్ అయిపోతావు అని అంటే అది. ఇది కొంతకాలం ఆగుతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ క్యూరియాసిటీ తోటి ఈ ఫ్లో ఎక్కడ వెళ్తుందో అక్కడ వెళ్ళి చూడాల్సిందే అని అట్లా ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఫ్లో దీన్ని తీసుకెళ్ళి ఒక ఆబ్జెక్ట్కి వెళ్ళి తగిలిస్తుంది, ఇంజూర్ అవుతుంది. మళ్ళీ కొంతకాలానికి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఈసారి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ ఫ్లోతో పాటు కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది కదా దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో ఫ్లోని. ఆ ఫ్లోతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది నది పైన తేలాడుతూ. ఆ కింద ఉన్న క్రీచర్స్ అన్నీ దీన్ని చూస్తాయి. అరే మనలోనే ఒకడు వీడు నీటిపైన ఎలా తేలుతూ వెళ్తుండో చూడు, ఆడు సామాన్యుడు కాదు, ఆడు తప్పకుండా మెస్సయ్య అయి ఉంటాడు, ద సన్ ఆఫ్ గాడ్, లేదంటే మెసెంజర్ ఆఫ్ గాడ్ అయి ఉంటాడు తప్పకుండా, లేదంటే అట్లా ఎట్లా వెళ్ళగలుగుతాడు అని చెప్పి అన్నీ ఆశ్చర్యపోయి చూస్తుంటాయి. అయితే ఏంటంటే ది స్టోరీ యొక్క మీనింగ్, మనకున్నటువంటి భయాలు, అభద్రతా భావాలు, లేదంటే మనకున్నటువంటి ఈ సెక్యూరిటీ జోన్ ఏదైతే ఉంటాయో దాని నుంచి మనం బయటకు రాగలిగినప్పుడు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం ఉద్దేశం అక్కడ.